దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. అధ్యాయం 33వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవునికి సహాయం కోసం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక పర్యాయం ప్రభా నీ సన్నిధికి రావటానికి మీరు నాకు చూపించిన ఈ ప్రేమంతటిని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. పాటల్లో మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు, ఆరాధనలో మమ్మల్ని మీరు నడిపించారు, మీకు ఎంతో వందనాలు ప్రభా. బలవర్తమానంలో మీ యొక్క సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు ప్రభా. ఆత్మీయంగా ఉజ్జీవింపగలిగే విషయంలో మీరు కృప చూపించండి. మీ వాక్యంతో వాళ్ళని ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా. ఈ యొక్క లోకంలో మేము జీవించేటప్పుడు ప్రభా, మా జీవిత అంతం ప్రభా నీకోసం బ్రతుకుతూ నీకోసం జీవిస్తూ ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని మేము ముగించగలిగే విషయంలో మీరు కృప చూపించమని మేము కోరుకొంచున్నాం ప్రభా. దాసునే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి, సిలువ చాటును మరుగుపరచండి. మీ రక్త ప్రోక్షణం వస్తున్నాను తండ్రి. మీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడి మా జీవితాల్లో ఒక తీర్మానం తీసుకొని యోగ్యమైన రీతిగా ప్రభా నీ బలలో చేయగలిగేటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని కోరుకొంచు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు కొద్ది నిమిషాలు, ఒక 5 minutes, దేవుడు ఎంతో బెరాకాలో జరిగినటువంటి పరిస్థితుల్లో సంఘం అంతా కూడా మీరంతా ప్రార్థన చేశారు. దేవుని నడిపింపు నేను చూడగలిగినాను. దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. అన్బేరబుల్ కండిషన్స్ అవి, అన్బేరబుల్ సిచ్యువేషన్స్ అవి. ప్రభు ఎంతో ఆయన యొక్క కృపని నాకు దయచేసి దేవుడు ఎంతో చక్కగా నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సిచ్యువేషన్స్లో కుటుంబం గుర్తుకొస్తుంది, బిడ్డలు గుర్తుకొస్తారు. కొన్ని రాత్రులు నిద్ర పట్టలేనటువంటి పరిస్థితులు, ఫోన్ కాల్స్ వచ్చినాయి. ప్రభు ఎంతో నడిపించాడు. ప్రభు నడిపించాడు. అది నా గొప్పతనం కాదు. అది ప్రభు నన్ను ఆదరించాడు, సంఘం ఆదరించింది, ఈసీ మెంబర్స్ ఆదరించారు. ధైర్యంగా నిలబడడానికి దేవుడు ఎంతో కృప చూపుతూ వచ్చాడు. నా కుటుంబం నన్ను ఎంతో ధైర్యపరిచింది. ఈ పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభా నేను ఎలా ముందుకెళ్ళాలి, నాకు ధైర్యం చాలటల్లా, నాకు శక్తి నువ్వు ప్రభా. ఎంతో బాధేసింది ఆ పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు. ప్రభు తన నెమ్మదిని ఇచ్చాడు నాకు. చాలా కఠినమైన పరిస్థితులు అవి. అయినప్పటికీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో ఒక్క మాట మాట్లాడాడు. అది మీకు చూపించి నేను వాక్యంలోకి వెళ్తాను. నేను ఆ బెరాకా సంఘాన్ని ఎలా ముందుకెళ్ళాలి ప్రభా, నాకు ధైర్యం చాలటం లేదు, నేను ఎలా చేయాలి ప్రభా అని అడుగుతూ ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు.
కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడాడు. సంఘం ప్రార్థన చేసింది, ధైర్యంగా అక్కడ పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో కృప చూపుతూ వచ్చాడు. ఎంతో గొప్ప పరిచర్య రాబోయే రోజుల్లో అక్కడ జరగాలని దేవుడు తన కార్యాన్ని, ఇంకా గొప్ప పరిచర్యని మనం చూడాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నా కుటుంబం, మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. కానీ బెరాకాలో హిందూస్ కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు. వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కళ్ళే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. దయచేసి వారి కోసం భారంగా ప్రార్థన చేయండి. కుటుంబంలో ఒక్కరైనా కూడా ప్రభువు కోసం నిలబడేటట్లు వాళ్ళు. మనలాగా మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలలాగా లేవు. అక్కడ వాళ్ళు ఎంతో ప్రయాసపడి దేవుని కోసం నిలబడతా ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలో ఈ జరిగినటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఈసీ మెంబర్సు, మరియాని గారి ఫ్యామిలీ, సువర్ణ చక్రవర్తి ఫ్యామిలీ, శ్రీకాంత్, ఎంతో ఈసీ మెంబర్సు డేవిడ్ రాజ్ కుమార్ గారు, లాజరస్ గారు, మరియాని గారు, డానియల్ గారు, తిమోతి, ఇమాన్యుయల్ బ్రదరు ఎంతో సహకరించా వచ్చారు. నాకు ఒక కుటుంబంగా నన్ను ఆదరించారు వాళ్ళు. ప్రభు ధైర్యంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేయండి. దేవుడు ఎంతో చక్కగా అక్కడ పరిచర్య జరిగేలాగిన మీరు జ్ఞాపకం చేసుకోవాలని, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను వాక్య పరిచర్యలోకి వెళ్దాం. మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. అదేవిధంగా యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రభు ఈ దేవుడిచ్చినటువంటి వాగ్దానంలో దేవుడు నన్ను నడిపించిన రీతిగా శ్రమలు అనేటువంటి కాన్సెప్ట్లో నాది ఇది ఇక్కడ 3వ మెసేజ్ నాది. మొదటి 2 మెసేజ్లో కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే శ్రమలు అనేటువంటి, సఫరింగ్స్ అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పనిష్మెంట్ సఫరింగ్స్. దానికి ఉదాహరణగా మనష్యేని తీసుకొని అక్కడ వాక్యం తీసుకోవటం జరిగింది. రెండోది ప్రొటెక్టింగ్ సఫరింగ్స్. దేవుడు శిష్యుల్ని తుఫాన్లో ఏ విధంగా అయితే కాపాడినాడో ఆ విషయాన్ని మాట్లాడటం జరిగింది. ఆ 2 విషయాల్లో కూడా మనం ఏం నేర్చుకున్నామంటే, అక్కడేం కనబడిద్దంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం కనబడుతుంది. పనిష్మెంట్ సఫరింగ్స్ అనేది విశ్వాసి జీవితంలో దేవుని నుంచి దూరం అయిపోతా ఉన్నప్పుడు, దట్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. దేవుడు తన ప్రేమను చూపిస్తాడు, అప్పుడన్నా మారతాడేమో, తన స్థితిని మార్చుకుంటాడేమో అని చెప్పి ఆ పనిష్మెంట్ సఫరింగ్స్లోకి క్రమశిక్షణ నేర్పించడానికి, క్రమశిక్షణలోకి తీసుకురావడానికి దేవుడు ఆ శ్రమల్ని అనుమతిస్తాడు.
రెండవది, అననుకోని రీతిగా మనకు వస్తాయి కొన్ని శ్రమలు. అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. శిష్యులు ఆ సముద్రంలో వెళతా ఉన్నప్పుడు దేవుడు భయపడకుడి, ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అది మూడవది వచ్చేవాడికి ప్రైజింగ్ సఫరింగ్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్రమలు ఇవి. ఈ శ్రమలు దేవుని యొక్క ప్రేమ, కనికరం రెండిట్లో అయిపోతాయి. కానీ ఈ ప్రైజింగ్ సఫరింగ్స్లో ఈ యొక్క దేవుణ్ణి మహిమపరిచేటువంటి శ్రమల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూజ్ చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు దేవుడు బిడ్డల్ని. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఈ ప్రైజింగ్ సఫరింగ్స్లో దేవుడు మహిమ పొందేటువంటి ఈ శ్రమల్లో దేవుడు ఎన్నుకుంటాడు వ్యక్తుల్ని. ఎన్నుకొని ఆ వ్యక్తుల ద్వారా దేవుడు ఈ లోకంలో మహిమ పొందాలి. దేవుడు అందరికీ దీన్ని అనుమతించడు. దీన్ని కొంతమందినే దేవుడు దాన్ని ఎన్నుకుంటాడు. ఎలా ఎన్నుకుంటాడు అనేది మీతో నేను మాట్లాడతాను. నేను ఈ ప్రైజింగ్ సఫరింగ్స్, అందుకని దేవుడు అన్నాడు తెలుసా, లోకంలో మీకు శ్రమ కలుగును, శ్రమ కలిగిద్ది. ఈ శ్రమ కలగటానికి కూడా దేవుడు ఈ శ్రమ ద్వారా మహిమ పొందటానికి కూడా కొంతమందికే దేవుడు దానికి అనుమతిస్తాడు. ఆయన మహిమ పొందాలి. ఈ శ్రమల్లో ఈ పరీక్షల రెండు రకాలుగా ఉంటుంది. ఈ పరీక్ష రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకు చూజ్ చేసుకుంటాడంటే, ఒకటి సెల్ఫ్ టెస్ట్, స్వపరీక్ష. నీ జీవితం దేవునిలో నడిచే విధానాన్ని దేవుడు గమనిస్తాడు. సెల్ఫ్ టెస్ట్, ప్రైజింగ్ సఫరింగ్స్లో దేవుడు శ్రమల్ని నీకు అనుమతించాలంటే నీ యొక్క జీవితాన్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ టెస్ట్, స్వపరీక్ష. రెండోది, ఈ స్వపరీక్షలో నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా పాస్ అవుతావో దేవుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? గాడ్స్ టెస్ట్, దేవుని యొక్క పరీక్ష నీ జీవితంలోకి అనుమతిస్తాడు. అప్పుడు దేవుడు ఇంత చేసిన తర్వాత నా బిడ్డ ఈ లోకంలో నా బిడ్డ ద్వారా మహిమ పొందాలి అనేది దేవుని యొక్క ఆశ. ప్రైజింగ్ సఫరింగ్స్లో ఈ సెల్ఫ్ టెస్ట్, స్వపరీక్ష ఎలా ఉంటుంది అని అంటే, మన జీవితం దేవునిలో ఎలా ఉంది. దేవుడు దీన్ని బలవంతం చేయడు. నిన్ను ఒక రిమోట్ సిస్టమ్ లాగా వాడుకోడు. దేవుడు వదిలేస్తాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావో వదిలేస్తాడు. కానీ దేవుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నీ యొక్క ప్రైవేట్ లైఫ్ని, స్పిరిచువల్ లైఫ్ని దేవుడు అబ్జర్వ్ చేస్తాడు, పరిశీలిస్తాడు. అదే ఈ పరిశీలిస్తాడు అనేటువంటి భయంతో జీవించేటువంటి జీవితమే స్వపరీక్ష. ఇది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇది అందుకనే మనం ఎలా ఉన్నాము విశ్వాస జీవితంలో, దేవునిలో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం జీవించేటువంటి దేవుని మీద ఆధారపడే జీవితాన్ని బట్టే దేవుడు కొన్ని శ్రమల్ని అనుమతిస్తాడు. అందుకనే కీర్తనాకారుడు చూడండి, 26వ కీర్తన చూడండి, 26వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. 26వ కీర్తన 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములకు నా హృదయమును పరిశోధించుము. ఈ విషయంలో దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, టచ్ చేయి ప్రభా, నా జీవితాన్ని, నన్ను ఒక్కసారి నా హృదయాన్ని కూడా పరిశీలించు ప్రభా అని అన్నాడంటే అర్థం ఏంటి? నేను ఎక్కడ కూడా పాపం చేయట్లేదు ప్రభా,
ఒకవేళ నాకు తెలియకుండా నేను ఏదైనా పాపం చేస్తుంటే ప్రభా నన్ను ఇంకా పరిశీలించు ప్రభా. చెక్ చేసుకోవటం దావీదుకి చాలా ఇష్టం దేవునిలో. రెండోది, ఆయన ఇన్స్పెక్షన్ చేయించుకోవటం ఆయనకు ఎంతో ఇష్టం దావీదు యొక్క జీవితంలో. సెల్ఫ్ టెస్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ సెల్ఫ్ టెస్ట్లోనే ఏముంటుంది తెలుసా? అకౌంటబిలిటీ ఉంటుంది ఆత్మీయ జీవితంలో. జవాబుదారీతనం ఉంటుంది నీకు. ఎలాంటి జీవితానికి జవాబుదారీతనం ఉంటుంది? స్పిరిచువల్ లైఫ్లో, ప్రైవేట్ లైఫ్లో ప్రభువుకి జవాబుదారీతనంగా నువ్వు గనక జీవిస్తుంటే సెల్ఫ్ టెస్ట్లో నువ్వు నడుస్తున్నావు. మాటల్లో, ప్రవర్తనలో, సీక్రెట్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, ఇవన్నీ కూడా దేవుడు పరిశీలిస్తాడు. ఒక విశ్వాసి యొక్క జీవితంలో నువ్వు ఎలా జీవించినా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు అంతే. ఆయన గీత దాటి నువ్వు గనక ప్రవర్తిస్తుంటే పనిష్మెంట్, సఫరింగ్స్ వస్తాయి. అననుకూలంగా నీ మీదకి శ్రమలు వస్తే ప్రొటెక్ట్ చేస్తాడు. దేవుడి యొక్క జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు నీ జీవితాన్ని. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది సెల్ఫ్ టెస్ట్, అకౌంటబిలిటీ. ప్రతి దాంట్లో ప్రభువుకి మనం అకౌంటబిలిటీ ఉండాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వపరీక్ష. ప్రభువు కోసం నేను బ్రతుకుతున్నాను, నా జీవితం నీకు ప్రభువుకే తెలిసిద్ది అంతే, ఇతరులకు తెలియదు. ఇది దీంట్లో మనం పాస్ అవ్వాలి, దీంట్లో మనం విజయాన్ని పొందాలి. ఈ విజయాన్ని పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మీయంగా పైకి తీసుకొస్తాడు. జవాబుదారీతనం ఉంటుంది. దేవుడు అప్పుడు బాధ్యతలు ఇస్తాడు. దేవుడు జవాబుదారీతనం ఇష్టం లేకపోతే విశ్వాసి జీవితంలో క్రమశిక్షణ, అకౌంటబిలిటీ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు వ్యక్తి. అధోగతి పాలైపోతూ ఉంటాడు. దేవునికి అకౌంటబిలిటీ లేకపోతే, సెల్ఫ్ టెస్ట్లో నువ్వు విజయాన్ని పొందకపోతే దేవుని నుంచి చాలా దూరమైపోతావు. పరీక్షించబడటానికి ఇష్టపడేవాడు ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతానికి ఇష్టపడతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎప్పుడైతే ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గాడ్స్ టెస్ట్, దేవుని యొక్క పరీక్ష నీ జీవితంలోకి అనుమతించుతుంది. ప్రతిదీ శ్రమలు అనుకోబాకండి. మనం తప్పు చేసి శ్రమలు అనుమతించాడని అంటాం చాలాసార్లు. అది తప్పది. స్పిరిచువల్గా, ఆత్మీయంగా నువ్వు జీవితం దేవునిలో బలపడినప్పుడు దేవుడు ఆయన అనుమతి తీసుకుంటాడు నీ జీవితంలో నుంచి. అదే గాడ్స్ టెస్ట్. దేవుడు పరీక్షిస్తాడు. అట్ ది సేమ్ టైం సాటన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దేవుడు పరీక్షిస్తే సాటన్ టెంప్ట్ చేస్తాడు. సాటన్ టెస్ట్ చేయడు. సాటన్ టెంప్ట్ చేస్తాడు, శోధిస్తాడు నిన్ను. దేవుడు పరీక్షిస్తే సాతానుడు నిన్ను శోధిస్తాడు. అందుకనే గాడ్స్ టెస్ట్కి, సాటన్ టెంప్టేషన్కి చాలా తేడా ఉంది. గాడ్స్ టెస్ట్ విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఫ్రమ్ యూ. దేవుడు తన యొక్క పరీక్షలో నీకు ఒక ఉత్తమమైనటువంటి గుణాలు బయటకు తీసుకొస్తాడు దేవుడు. కానీ టెంప్టేషన్ ఏం చేసేది తెలుసా? విల్ బ్రింగ్ అవుట్ ద వర్స్ట్ ఫ్రమ్ యూ. టెంప్టేషన్ నీలో ఏం చేస్తుంది తెలుసా? నీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి గుణాలని బయటికి తీసుకొస్తుంది నిన్ను.
చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించాలి. గాడ్స్ టెస్ట్ వేరు, సాటన్ టెంప్టేషన్ వేరు. ఈ రెండింటిని ఆధారం చేసుకొని మనం బ్రతకాలి. అందుకనే సాతానుడు శోధిస్తాడు కానీ దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాము యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. ఆదికాండ 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? అబ్రహామును దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షించాడు. సాతాను యొక్క టెంప్టేషన్స్కు లోనుగాల, సాతాను యొక్క శోధనని జయించాడు. అందుకనే అబ్రహామును అన్నాడు, నువ్వు దేవునికి భయపడువాడవు. గాడ్స్ టెస్ట్లో కంక్లూషన్ నిన్ను హానర్ చేస్తాడు దేవుడు. అందుకనే పరీక్షలు విశ్వాస జీవితంలో చాలా అవసరం. కాబట్టి ప్రైజింగ్ సఫరింగ్స్లో సెల్ఫ్ టెస్ట్లో నుంచి గాడ్స్ టెస్ట్లోకి నువ్వు పయనిస్తావు. అప్పుడు మాత్రమే దేవుడు శ్రమలు నీకు అనుమతిస్తాడు. ఇటువంటి శ్రమలను అనుభవించేటువంటి వ్యక్తుల్లో యోబు యొక్క జీవితం అద్భుతమైనటువంటి జీవితం. ఈరోజు మనం అదే నేర్చుకుంటున్నాం. సెల్ఫ్ టెస్ట్లో సక్సెస్ అయ్యాడు, గాడ్స్ టెస్ట్లో విక్టరీ సాధించాడు. స్వపరీక్షలో సక్సెస్ అయ్యాడు, విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. దేవుని పరీక్షలో సాటన్ టెంప్టేషన్లో విక్టోరియస్ లైఫ్ని తన జీవితాన్ని జీవించాడు. అందుకనే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్య భాగంలో యోబు యొక్క జీవితాన్ని మనం నేర్చుకుందాం. కొద్ది నిమిషాలు యోబు యొక్క జీవితాన్ని. యోబు తన యొక్క అర్థం ఏంటంటే, యోబు యొక్క పేరు అర్థం ఏంటంటే బాధింపబడినటువంటి వాడు, దేవుని తట్టు తిరిగినవాడు. ఆయన పేరుకి ఇంకా అర్థం ఏంటి తెలుసా? గువ్వలాంటి వాడు, మృదువైనటువంటి వాడు. ఇవన్నీ పేర్లు ఉన్నాయి యోబు గురించి. అయితే యోబు యొక్క జీవితంలో బైబిల్ గ్రంథంలో ఈ యోబు గ్రంథాన్ని ఎప్పుడు రాశారో తెలుసా? అన్నిటికంటే మొదటిసారి రాశారట యోబు గ్రంథాన్ని. ఎందుకో తెలుసా? ఆయన ఉన్నప్పుడు ధర్మశాస్త్రమే లేదు అప్పుడు. ధర్మశాస్త్రానికి ముందల తను ఉన్నాడు. తన జీవితం ధర్మశాస్త్రం లేకుండా ప్రభువు కోసం జీవించాడండి తన జీవితం. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. ఇలాగ లేదు, బైబిల్ లేదు, వాక్యం లేదు, ఏం లేదు. ప్రభువు కోసం తన జీవితాన్ని జీవించాడు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మీతో నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నేను యోబు యొక్క జీవితంలో అన్ని పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ప్రశ్నించలా, ప్రభువా ఎందుకు ఇలా చేశావని ఎప్పుడు కూడా అనలేదు. ఆయన విక్టోరియస్ లైఫ్ జీవించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతికూల పరిస్థితిని ఏమన్నాడు తెలుసా? ఎస్ లార్డ్, నేను ఉన్నాను, ప్రభువా నీకు వందనాలు అని చెప్పాడు. అందుకనే దేవుడు యోబు యొక్క జీవితంలో అద్భుతమైన విజయవంతమైనటువంటి జీవితాన్ని శ్రమల్లో దేవుడు సహాయం చేశాడు. ఒక దేవుడు అనుమతిస్తే యోబు యొక్క జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నేను యోబు గ్రంథం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు యొక్క జీవితం మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ఇది. ఒకసారి రివైజ్ చేసుకుందాం. దేవుడు ఎలా విశ్వాసి జీవితంలో శ్రమలను అనుమతిస్తూ దేవుడు ఎలా మహిమ పొందాడో ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం.
1వ వచనంలో రాయబడి ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు ఒక మనుషుడుండెను. అతడు అక్కడే రాయబడింది, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్, పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి. దేంట్లో? దేవుడు చూచినప్పుడు, తనని స్వపరీక్ష చేసినప్పుడు, దేవుడు అబ్జర్వ్ చేసినప్పుడు, దేవుడు తనని పరిశీలించినప్పుడు యోబులో ఏం కనబడినాయో తెలుసా? ఏం కనబడినాయి అక్కడ? యథార్థత, 2వది న్యాయం, 3వది భయభక్తులు, 4వది చెడుతనం. తనకెవరు చెప్పలే, ధర్మశాస్త్రం కూడా లేదు, మనలాగా బైబిల్ చదివేటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినప్పటికీ కూడా మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవునిలో జీవించాడు. సెల్ఫ్ టెస్ట్, ఎంత జాగ్రత్తగా జీవించాడో చూడండి. భయభక్తులు కలిగి ఉన్నాడు, యథార్థతను వదిలిపెట్టలేదు, చెడుతనాన్ని విడిచిపెట్టాడు, భయభక్తులు కలిగి జీవించాడు తను. ఎవరని చెప్పారా? ఇంకో విషయం చెప్పమంటారా? ధనవంతుడై ఉండి కూడా దేవునిలో ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు తను. ఒక ధనవంతుడు ఇంత అద్భుతంగా దేవునిలో జీవించాడు. ఊజు దేశంలో ఇంత గొప్ప ధనవంతుడు ఎవరూ లేరు తను. అయినప్పటికీ కూడా ప్రభువు కోసం తను ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే, యథార్థతను విడిచిపెట్ల, భయభక్తులు విడిచిపెట్ల, చెడుతనాన్ని విసర్జించాడు, న్యాయంగా జీవించాడు. ఎవరు చెప్పారండి తనకి? ప్రభువు కోసం జీవించాడు. సెల్ఫ్ ఎగ్జామినేషన్, ప్రభువు కోసం త్యాగంగా జీవించాడు. నువ్వు నేను ఎలా జీవిస్తున్నావు? మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్. దేవుడు చెప్తాడంతే, ఇలా జీవించేది నీకు వదిలిపెడతాడంతే. నీకు వదిలిపెడతాడు, నాకు వదిలిపెడతాడంతే. జీవించాల్సింది మనం. అదే స్వపరీక్ష, అదే సెల్ఫ్ టెస్ట్. దేవుని వాక్యం ఎంతోమంది దాసులు వచ్చి నిలబడి చెప్తా ఉన్నారు. నువ్వు అలా జీవిస్తావా, జీవించమనేది అది నువ్వు నిర్ణయించుకోవాల్సిందంతే. అది మనం నిర్ణయించుకోవాల్సిందంతే. కానీ ప్రభువు పరిశీలిస్తాడు మన జీవితాన్ని. ప్రభువు పరిశీలిస్తాడు మన జీవితాన్ని, వేరే వాళ్ళు ఎవరు పరిశీలించరు. అందుకనే మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్. ఇంకో విషయంలో అంటాడు యోబు గ్రంథంలో చూడండి, 31వ అధ్యాయం, యోబు 31:6లోకి రండి. 31:6 చూడండి ఒకసారి. 31:6లో రాయబడింది, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు. ప్రాక్టీస్ చేస్తున్నాడు, తన జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. యథార్థతను కోల్పోకుండా దేవుడు, నా యథార్థతని నా దేవుడు తెలుసుకోవాలి. ప్రజలుగా తెలుసుకునేది నా దేవుడు తెలుసుకోవాలి. దానికోసం బ్రతికాడు తను. అందుకనే మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణమైనటువంటి వ్యక్తి తను. చూద్దాం, 2వ దాంట్లోకి వెళ్దాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. 2-3 వచనాల్లోకి రండి. ఏమైంది అక్కడ? 2-3 వచనాలు చూస్తే, మ్యాన్ ఆఫ్ ప్రాస్పరస్, వర్ధిల్లిన వ్యక్తి. ఎప్పుడు వర్ధిల్లాడు? మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ క్రియాపూర్వకమైనటువంటి జీవితం ఎక్కడికి నడిపించింది? కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి, వర్ధిల్లేటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఏమున్నాయి మనకు తెలిసినటువంటి వాక్య భాగమే. అతనికి 7 కుమారులు, 3 మొత్తం సంతానం 10 మంది. దేవుడు ఎలా ఆశీర్వదించాడు? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 600 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. అతనికి ఆసక్తి ఉండను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండు. మ్యాన్ ఆఫ్ ప్రాస్పరస్. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన ఇంకా టెస్టింగ్లో కూడా వెళ్ళా, గాడ్స్ టెస్ట్లో కూడా వెళ్ళా. తను
తన యొక్క జీవితం కుటుంబం వర్ధిల్లేటట్టుగా చేసింది. మ్యాన్ ఆఫ్ ప్రాస్పరస్. మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి యథార్థత, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి న్యాయం, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి భయభక్తులు, మన చెడుతనాన్ని ఎప్పుడైతే మనం విసర్జించుకుంటామో ఫ్యామిలీకి, సంఘానికి బ్లెస్ అవుతుంది. అది మ్యాన్ ఆఫ్ ప్రాస్పరస్, వర్ధిల్లేటువంటి జీవితం. అలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని క్రమశిక్షణతో మనం నడగలుగుతున్నామా? సెల్ఫ్ టెస్ట్లో, స్వపరీక్షలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇంత గొప్ప ధనవంతుడు ఆయన, ఇంత గొప్ప ధనవంతుడై ఉండి కూడా, ధనవంతుడి సంగతి మన దేశంలోనే చూస్తే లగ్జీరియస్ లైఫ్, ఎంత అద్భుతం, ఎంత భయంకరంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారంటే లగ్జరీ అన్నమాట. పాపంతో కూడినటువంటి లగ్జరీ జరుగుతూ ఉంది. ధనం అక్కడికి తీసుకువెళ్ళింది, కానీ ఆ ధనం వైపు చూడలేదు. కానీ తన జీవితం దేన్ని చూశాడంటే, ప్రభువు కోసం నేను బ్రతకాలి, ప్రభువు కోసం నేను భయభక్తులు కలిగి జీవించాలి, ఇది నాకు ముఖ్యం కాదు, నాకు దేవుడే నాకు ముఖ్యం. అందుకనే మ్యాన్ ఆఫ్ ప్రాస్పరస్, వర్ధిల్లేటువంటి జీవితాన్ని దేవుడు అనుమతించాడు తనకి. ధర్మశాస్త్రం లేదండి, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు లేరు, అయినా కూడా ధనవంతుడై ఉండి కూడా భయభక్తులు కలిగి తను జీవించాడు. నేర్చుకుందాం, బ్రతుకుదాం ప్రభువు కోసం. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇలా జీవించే వ్యక్తులు లోకంలో ఎవరన్నా ఉన్నారా అని ప్రభు అంట ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఇలాంటి బిడ్డలు ఎక్కడైనా ఉన్నారా? నా బిడ్డలు ఇలా జీవించే వ్యక్తులు నాకు ఎక్కడైనా ఉన్నారా? ప్రభు కోసం మనం బ్రతుకుదాం. సెల్ఫ్ టెస్ట్లో, విశ్వాస జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మూడో చూడండి 1వ అధ్యాయం 5వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అక్కడ రాగానే ఇక్కడేం కనబడిద్ది అంటే 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి నర్పించుచు యెహోవా నిత్యము అలాగు చేయుచుండను. యోబు నిత్యము అలాగున చేయుచుండను. దీని నుంచి ఏం నేర్చుకోదేసా? మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఒక ధనవంతుడై ఉండి, గొప్ప ధనవంతుడండి, మనం సరిపోం. అంత ధనవంతుడై ఉండి తన బిడ్డలు ఎక్కడన్నా పాపం చేశారేమో అని, పాపం చేశారని కాదు, అక్కడ పాపం చేశారేమో అని పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో చెడుతనాన్ని, నా బిడ్డలు కూడా ఆ చెడుతనాన్ని విసర్జించుకోవాలని చెప్పేసి తన బిడ్డలకు నేర్పిస్తూ తను ఏం చేసేవాడు తెలుసా? అరుణోదయానే లేచి ఆ యోబు తన బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడు. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, సక్సెస్ఫుల్ లైఫ్. నువ్వు నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఇది ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా. తనంతట తానుగా తన జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రభువు చెప్తాడు అంతే. అవలంబించాల్సింది నువ్వు నేనే. వ్యక్తిగత జీవితంలో అవలంబించాల్సింది నువ్వు నేనే. ప్రభువు మనకు చెప్తాడంటే విని ప్రాక్టీస్లోకి తెచ్చుకునేది నువ్వు నేనే. దేవుడు బలవంతం చేయడు ఈ విషయంలో. దేవుడు ఎక్కడ కూడా బలవంతం చేయడు మనల్ని. ప్రభువు కోసం జీవిస్తావా లేదా అని ఆయన పరిశీలిస్తాడంతే. నీ సెల్ఫ్ టెస్ట్లో నువ్వు విజయాన్ని పొందాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. చాలాసార్లు ఈ విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. అందుకనే మన జీవితాల్లో విక్టోరియస్ లైఫ్ మన జీవితంలో ఉండదు. పరిశీలించుకుందాం మన జీవితాన్ని. ఒక్కొక్కరి విషయంలో దహన బలి అర్పించాడు తెలుసా? అక్కడ ఏం రాయబడింది తెలుసా? దహన బలి అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక యాజకుడిగా ఉన్నాడు ఆయన. ఒక యాజకుడిగా
అబ్రహాముకి, మోషేకి, ఇస్సాక్కి, యాకోబు మొదల ఇంటి యజమానే, తండ్రే బిడ్డల కోసం యాజకుడిగా చేసేవాడు. ఎప్పుడు ధర్మశాస్త్రం రానంత కాలం కూడా. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజకులు ఏర్పాటు చేశాడు దేవుడు. ఇంటి యజమానే యాజకత్వ ధర్మం పాటించేవాడు ధర్మశాస్త్రం రాకముందల. యోబు ఆ కాలంలో ఉండి తన బిడ్డల విషయంలో ఎలా జీవించాడు తెలుసా? యాజకుడిగా జీవించాడు, పరిశుద్ధత కలిగి జీవించాడు తన జీవితంలో. ఈ వాక్యాలు ఇవన్నీ లేవు అప్పుడు. అయినా ప్రభువు కోసం ఎంత తన జీవితాన్ని ప్రభువు కోసం త్యాగపూరితంగా జీవించాడో చూడండి. ధనవంతుడై ఉండి దేవుని విషయంలో ఎంత విధేయత కలిగి ఉన్నాడో చూడండి తన జీవితంలో. వ్యక్తిగత జీవితంలో ఎంత అకౌంటబిలిటీ కలిగి ఉన్నాడో చూడండి. ఆయన ఎంత చెక్ చేసుకున్నాడో చూడండి తన జీవితంలో. ఏమయ్యాడు? అంచెలంచెలుగా ఆత్మీయంగా వృద్ధి పొందాడు. భౌతికంగా కూడా దేవుడు ఆశీర్వదించాడు తన జీవితాన్ని. ఇవన్నీ కూడా సెల్ఫ్ టెస్ట్కి సంబంధించిన ఇవన్నీ కూడా. ఇది దేవుడు నిన్ను బలవంతం చేయడు ఎక్కడ కూడా. ఇది మనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు ఇలా జీవిస్తూ ఉంటావో ప్రభు యొక్క టెస్టులోకి దేవుడు నిన్ను అనుమతిస్తాడు అప్పుడు. అదర్వైజ్ నీకు ఆ అనుమతి రాదు. ఎవరి యొక్క జీవితాలను చూసుకోండి. అబ్రహాము యొక్క జీవితం కానీ, యోసేపు యొక్క జీవితం కానీ, దానియేలు యొక్క జీవితం కానీ, మోషే యొక్క జీవితాలు కానీ ఎక్కడ చూసినా కూడా ఇవి లేకుండా దేవుడు వాళ్ళకి శ్రమల్లోకి అనుమతించాడు దేవుడు. ఇప్పుడు ప్రారంభమైంది యోబు యొక్క జీవితంలో. ఎస్, నా కోసం నువ్వు బ్రతుకుతున్నావు, నేను నిన్ను ఇప్పుడు పరీక్షిస్తాను. నేను గాడ్స్ టెస్ట్ ఇప్పుడు ప్రారంభమైంది యోబు యొక్క జీవితంలో. ఏమైంది? ఎలా ప్రారంభమైంది చూడండి దేవుని ఒక వాక్య భాగంలో. 4వది గాడ్స్ టెస్ట్ ఎలా ఉందో చూడండి. 1వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు కనుక మనం చూచినట్లయితే, 13 వచనాలు కనుక మనం చూచినట్లయితే అక్కడ ఏమైతే తెలుసా? సమస్తాన్ని కోల్పోతాడు. గాడ్స్ టెస్ట్, సాటన్ టెంప్టేషన్ జరిగిద్ది ఇక్కడ. ఏంటో తెలుసా? సాటన్ టెంప్టేషన్ ఏంటో తెలుసా? నువ్వు సాతాన్ దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా నీ పరిస్థితిని గమనించి ఆర్థికంగా ఉన్న దాని మీద మొట్టమొదటిసారిగా దెబ్బ కొడతాడు. ఎకనామిక్ సిచ్యువేషన్ని మొట్టమొదటిసారిగా దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. ఏమైంది? మొట్టమొదటిసారిగా ఆస్తిని కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. అప్పటికి కూడా మ్యాన్ ఆఫ్ పేషెన్స్ ఇన్ని కోల్పోయినా కూడా ఏమన్నాడు తెలుసా? నా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నా నేను. చూడండి దేవుని ఒక వాక్య భాగంలో 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మ్యాన్ ఆఫ్ పేషెన్స్. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. ఇంత పరిస్థితులు వచ్చినా కూడా గాడ్స్ టెస్ట్లో వై ప్రభా నాకు ఎందుకు ఇలా చేశావు అన్లా. ఎస్ లార్డ్, ప్రభా నువ్వు నాకు అనుమతించావు, నీకు వందనాలు. నువ్వు నేను చెప్పగలుగుతావా? కొన్ని పరిస్థితుల్లో మనల్ని దేవుడు అనుమతించినప్పుడు నా మటుకు నాకైతే కొన్ని రాత్రులు నిద్ర పట్ల. యోబు ప్రభువుకి ఎలా కనబడ్డా అంటే, ఎస్ లార్డ్, ప్రభా నాకు అనుమతించావు, నీకు వందనాలు ప్రభా, నాకు అనుమతించావు, నీకు వందనాలు. అక్కడ అంటాడు 22వ వచనం చూడండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు
ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ పేషెన్స్! ఎంత అద్భుతమైనటువంటి నడిపింపు! నువ్వు నేను అలా ఉన్నామా? నువ్వు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? సెల్ఫ్ టెస్ట్ నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో, గాడ్స్ టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను పరీక్ష చేసేటప్పుడు ఎందుకు అని అడిగే పరిస్థితి నీకు రాదు. ఎస్ లార్డ్, ప్రభువా నువ్వు అనుమతించావు, వందనాలు. ఆ అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రైజింగ్ సఫరింగ్స్ ఇస్తాడు. ఆయన శ్రమలు అనుమతిస్తాడు, కొంచెము కాలము శ్రమలు అనుమతిస్తాడు దేవుడు, అంతే. దానికోసం మనం నిలబడగలిగినామా? మ్యాన్ ఆఫ్ పేషెన్స్ యోబు సంపదని బిడ్డల్ని కోల్పోయినా కూడా ఎస్ లార్డ్, ప్రభువా నీకు వందనాలు. నా మటుకు నేనైతే ఎంత వ్యతిరేకంగా ఉండేవో ఒకవేళ. రెండోది వచ్చేవాడికి అక్కడే అంతటితో ఊరుకోలా. గాడ్స్ టెస్టింగ్, సాటన్ టెంప్టేషన్స్ ముందల ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో వాడు టెంప్ట్ చేసి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎంత అన్యాయం చేశాడురా నన్ను, ఎందుకురా నాకు ఈ బాధ, ఎందుకురా నాకు ఈ విశ్వాసం, ఎందుకురా ఈ క్రైస్తవ జీవితం అని ఇసుకొచ్చేటట్టుగా సాటన్ టెంప్ట్ చేసేది నిన్ను. గాడ్ ఏం చేస్తాడంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. ఏం కాదు, ధైర్యంగా ఉండు. సాటన్ టెంప్టేషన్లో ఉండి సాటన్కి నువ్వు ఒబే చేస్తున్నావా? గాడ్స్ టెస్టింగ్లో ఉండి దేవుని కోసం నిలబడడానికి ఇష్టపడుతున్నావా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఎందుకని తెలుసా? దేవుడు కోరుకుంటాడు నా బిడ్డ జీవితం ద్వారా నేను మహిమ పొందాలి. సాటన్ అనుకుంటాడు ఇదే అవకాశం, తను ఎట్టయినా సరే నేను బయటికి పంపించేయాలి. మనం చూజ్ చేసుకోవాలి. అది ఈ పరిస్థితుల్లో మనం నిలబడాలి దేవుని కోసం. ఎకనామిక్ సిచ్యువేషన్స్, ప్రతి వ్యక్తి పడిపోవాలంటే, ప్రతి వ్యక్తిని బాధ పెట్టాలంటే ఆర్థికపరమైనటువంటి మూలాల్లో సాటన్ దెబ్బ కొట్టిద్ది. రెండోది అంతటితో ఆగల, ఫిజికల్ సఫరింగ్స్. నెక్స్ట్ అక్కడ నువ్వు గనక ఒబే అవ్వకపోతే శారీరకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లోకి, హెల్త్ కండిషన్స్లోకి ఆ శ్రమలు తీసుకొస్తుంది. వినలా? సాటన్ కంగారు పడిపోయాడు. అరే ఏంట్రా ఈ విచిత్రమైన మనిషి, నేను ఇంత దెబ్బ కొట్టినా కూడా నాకు తలంచలేదని చెప్పేసి ఆశ్చర్యపోయాడంట సాటన్. దేవుడంట నా బిడ్డ ఎంత నిజంగా ఎంత అని సంతోషపడతా ఉన్నాడంట. దేవుని కోసం బ్రతుకుతున్నాడా, సాటన్కి విధేయత చూపుతున్నాడా? మనం చూజ్ చేసుకోవాలి మన జీవితాల్ని. మనం చేసే ప్రతి పని ఈ రెండు చాలా అవసరం. ఇంబ్యాలెన్స్ అయ్యావా పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి. బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించావా ప్రభువు మహిమ పొందుతాడు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. రెండవది ఫిజికల్ సఫరింగ్స్. చూడండి 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఏమైందో తెలుసా యోబు యొక్క జీవితంలో? చూడండి, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోగుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. ఇంకొక విచిత్రమైన విషయం తెలుసా? ఆ కురుపులు వచ్చి ఈ యొక్క కురుపుల యొక్క ఆ దురదని తను ఆ యొక్క బాధ నుంచి తప్పించుకోవడానికి ఆ గోళ్ళు కూడా అరిగిపోయినాయి అంట. పరిస్థితి తట్టుకోలేక పెంకులతో రుద్దుకున్నాయంట తను. ఫిజికల్ సఫరింగ్స్. దీంట్లో కూడా ఎక్కడ కూడా ప్రభువుని ప్రభా నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు ప్రభా నా బిడ్డలు కోల్పోయారు, సంపద కోల్పోయింది, ఆస్తి పోయింది, అనారోగ్య పరిస్థితి కూడా వచ్చింది ప్రభా. గాడ్స్ టెస్టింగ్ హెల్త్ కండిషన్స్ మీద కూడా వచ్చింది. సాటన్ టెంప్ట్ చేస్తున్నాడు, ఇక్కడి నుంచైనా దూరం అయిపోతాడేమో, ఈ పరిస్థితులైనా దేవుని దూషిస్తాడేమో. దేనికి మనం నిలబడుతున్నాం?
దేనికోసం మనం జీవిస్తున్నాం? అక్కడ అంటాడు, తన వైఫ్ వచ్చి 9వ వచనం చూడండి. మనకందరూ తెలిసిందే, ఇదంతా తెలిసిందే, ఎప్పుడు చదువుతూనే ఉంటాం మనం. 9వ వచనంలో అక్కడ మాట్లాడతాడు. 9వ వచనం, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మన్ను. నెక్స్ట్ ప్రయోగం ఎక్కడ జరిగిద్దో తెలుసా? ఈ రెండింటిని నువ్వు వినకపోతే కుటుంబం ద్వారా వస్తుంది. ఎందుకయ్యా నీకు ఈ బతుకు? ఇంత ఇచ్చేసినా కూడా ఎవరు మనతో కుటుంబంగా ఏర్పడిన తర్వాత భార్య కాని భర్త, భర్త కాని భార్య, ఎందుకు ఈ పరిస్థితి నీకు అని అంటే ఆయన వర్డ్ చూడండి. అందుకు అతడు 10వ వచనం, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన, అండర్లైన్ చేసుకోండి దాన్ని, మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగమా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలా. ఎందుకు పాపం చేయలేదు తెలుసా? అక్కడ అద్భుతమైనటువంటి మాట ఎందుకు మాట్లాడాడు తెలుసా? యోబుకు తెలుసు, నా సృష్టికర్త, నా దేవుడు నాకెప్పుడు కూడా కీడు చేయడు. ఆయన అదృశ్యమైన లక్షణాల్లో విశ్వాస యొక్క జీవితాన్ని కీడు చేయాలనేటువంటి దృక్పథం నా దేవునికి లేదు. ఆయన తెలుసు యోబుకి. నన్ను నష్టపరచడు, నన్ను దుఃఖంలోకి నడిపించి ఆయన సంతోషపడ్డని ఆ యోబుకు తెలుసు. అందుకనే నా దేవుడు, ఆయన నన్ను కీడు చేయడు. నాకు ఆ అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ తను చేయగలిగినాడు కాబట్టి ఈ పరిస్థితిలో కూడా తన భార్యకు చెబుతూ తన్ను కూడా ఓదార్చాడు. ఎంత అనుభవం! చాలా మంది జీవితాల్లో నేను గమనిస్తూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను. నేను అనుభవం వచ్చినప్పటికి కూడా వాళ్ళు దేవునికి ఒక మాదిరికరంగా ఎంతవరకు ఉన్నారు. అనుభవంలో ఆత్మీయంగా దేవుని కోసం బ్రతకగలగాలి. ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎంత అద్భుతంగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఎంత అద్భుతంగా నడుస్తున్నాడు. నా దేవుడు కీడు చేయడు, నా దేవునికి ఆ లక్షణం లేదు. ఇది శాటన్ ద్వారా వచ్చింది. ప్రభు కోసం బ్రతికాడండి, ప్రభు కోసం బ్రతికాడు. అందుకనే మ్యాన్ ఆఫ్ పేషెన్స్, సహనం కలిగిన వ్యక్తి. గాడ్స్ టెస్ట్లో 100% సక్సెస్ఫుల్గా నడుస్తున్నాడు ఆ వ్యక్తి. శ్రమల్లో ఎవరిచ్చారు? దేవుడు అనుమతించాడు, శాటన్ శోధిస్తుంది. దేవుడు పరీక్షిస్తాడు, శాటన్ శోధించింది. ఆ శోధనలో కూడా ప్రభువు కోసం నిలబడ్డాడు. యోబులో ఉన్నటువంటి విక్టోరియస్ లైఫ్ అదే. ఫ్రెండ్స్ ద్వారా ఎంతో సఫరింగ్ జరిగింది. ఈ 4 ఎపిసోడ్లో మ్యాన్ ఆఫ్ పేషెన్స్, ఎంత సహనం కలిగి జీవించాడో. ప్రభు ఇచ్చాడు, ప్రభు కోసం ఇస్తున్నాను నేను, అంతే. ఎక్కడ కూడా ప్రభా ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించలే తన జీవితంలో. తను ఎస్ లార్డ్, ప్రభా నువ్వు నాకు అనుమతించావు, నా స్థితి నీకు తెలుసు, నీకు వందనాలు ప్రభా అని చెప్పగలిగినాడు. నువ్వు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? విశ్వాస జీవితంలో అటువంటి అనుభవం గుండా మనం వెళ్తున్నావా? ఇంకా మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? పరిశీలించుకుందాం, అబ్జర్వ్ చేసుకుందాం. ప్రభువులో నేను ఎలా ఉన్నా, నేను మనుషుల కోసం కాదు, నేను ప్రభువులో నేను ఎలా ఉన్నాను, ప్రభువు కోసం నేను మహిమకరంగా జీవిస్తున్నానా? ఆ ఫ్రెండ్స్ అంటారు, అరే నువ్వు ఏం పాపం చేసావు ఈ స్థితి వచ్చిందని అంటారు. నీ యొక్క యథార్థత సరిగా లేదురా అని అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ టైంలోనే ఎన్నో మాటల్ని ఈ యొక్క స్నేహితుల ద్వారా విన్నా కూడా నా ప్రభువుకి నేను యథార్థంగా ఉన్నా, అంతే. నీ కోసం కాదు, నేను నా ప్రభువుకి నేను చెడుతనాన్ని విసర్జించా, నీ కోసం కాదు. నేను నా ప్రభువుకి తెలుసు నేను పాపంలో లేనని, నువ్వు చెప్తే కాదు అని దేవుని కోసం ధైర్యంగా బ్రతికాడండి. ఆ పరిస్థితిలో కూడా నువ్వు నేను ఎలా జీవిస్తున్నావు? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఎన్ని అపవాదులు వేసినా కూడా, ఎన్ని నిందలేసినా కూడా
ప్రభు వైపు చూశాడు. ప్రభా, నేను ఎలా జీవించాను నీకు తెలుసు కదా ప్రభా, చాలు ప్రభా, ఈ మనుషులు కాదు ప్రభా నాకు. వాట్ ఏ పేషెన్స్, వాట్ ఏ పేషెన్స్. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటారంటే, దేవుని యొక్క ఆత్మను కోల్పోయినప్పుడు, దేవుని యొక్క శక్తిని, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించలేనప్పుడు ఇటువంటి బయటకు వస్తూ ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం నిలబడగలగాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే 5వ మాట ఒకటి చెప్పాను, 4 విషయాలు చెప్పాను. ఒకటి, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. మ్యాన్ ఆఫ్ ప్రాస్పరస్, వర్ధిల్లిన వ్యక్తి. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించిన వ్యక్తి. ఇవన్నీ ఏంటి? సెల్ఫ్ టెస్ట్లో సక్సెస్ అయ్యాడు తన జీవితంలో. గాడ్స్ టెస్ట్లో మ్యాన్ ఆఫ్ పేషెన్స్, దేవుని కోసం సహించాడు, దేవుని కోసం బ్రతికాడు. ఇంకో చెప్పమంటారా? గాడ్స్ టెస్ట్లో మ్యాన్ ఆఫ్ ప్రైజింగ్, దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో కూడా స్తుతించాడు. ఎక్కడ కూడా ప్రభా ఎందుకు చేశామని అనలేదు, కానీ దేవుణ్ణి స్తుతించాడు. చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో యోబు గ్రంథం 19వ అధ్యాయం, నేను ముగిస్తాను. 19వ అధ్యాయం చూడండి ఒకసారి, 25వ వచనం చూడండి. అన్ని పరిస్థితులు వచ్చినా కూడా 25వ వచనం చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. ఎంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు చూడండి. నా శరీరం కోల్పోయినా, చీకిపోయినా, నా సజీవుడు, నా దేవుడు సజీవుడు, నన్ను మరలా లేపుతాడు ఆయన. మ్యాన్ ఆఫ్ ప్రైజింగ్. గాడ్స్ టెస్ట్లో, దేవుని యొక్క పరీక్షలో రెండోది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మ్యాన్ ఆఫ్ పేషెన్స్, మ్యాన్ ఆఫ్ ప్రైజింగ్. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని కోసం స్తుతించగలిగేటువంటి వ్యక్తి ప్రతి పరిస్థితిని, ప్రభా నీకు వందనాలు, నా స్థితి నీకు తెలుసు కదా ప్రభా, నేను ఎలా ఉన్నాను నీకు తెలుసు కదా ప్రభా, వందనాలు ప్రభా. హానర్ చేస్తాడు దేవుడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రభువు కోసం మహిమకరంగా జీవించండి. దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తాడు ఆయన, అంతే. చివరిగా మ్యాన్ ఆఫ్ ప్రూవెన్, నిరూపించబడినటువంటి వ్యక్తి. ఇన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువు కోసం త్యాగపూరితంగా జీవించాడు. ఆ శ్రమల్లో దేవుణ్ణి మహిమపరిచాడు. అందుకనే ఇంతమంది భక్తులు ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని యుగాల్లో కూడా యోబుని ఒక మాదిరికరంగా, దేవునికి మహిమకరంగా అనేక భక్తులు స్తుతించడానికి దేవుడు ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి సాధనంగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు మహింపరిచాడు. ఆయన మహిం పొందుతున్నాడు యోబు ద్వారా. అందుకనే మ్యాన్ ఆఫ్ ప్రూవెన్, నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఏం నిరూపించుకున్నాడు చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అత్యధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇదివరకు పోతే దేవుడు ఏం చేశాడు? 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. మ్యాన్ ఆఫ్ ప్రూవెన్, పేషెన్స్లో నుంచి, ప్రైజింగ్లో నుంచి దేవుణ్ణి మహింపరిచాడు. 2 ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మర్చిపోయాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మళ్ళా ఇంకో మాట చూపిస్తా చూడండి. 16వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 42:16లోకి రండి. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి, ఆయన ఎలా బ్రతికాడు చూడండి. తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచాడంట. వాట్ ఏ బ్లెస్సింగ్! ఎంత గొప్ప కంఫర్ట్ ఇచ్చాడు దేవుడు. 'నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నాం ప్రభువు కోసం?
ప్రభువు కోసం గాడ్స్ టెస్ట్లో దేవునికి మహిమకరంగా ఆ పేషెన్స్ ప్రైజింగ్ ద్వారా శ్రమల్ని ఎదుర్కోవడానికి మనం ఇష్టపడ్డామా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడండి. ఎవరైనా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటని ఆలోచిస్తే గొప్ప ధనవంతుడు, తన లగ్జరీ లైఫ్ ఉంది తన జీవితంలో. ఆస్తి ఉంది, సంపద ఉంది, దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఎక్కడా లేదు. అయినా ప్రభు కోసం బ్రతికాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు తెలుసా? చరిత్ర ఉంది తెలుసా? ఆ ధనవంతుడు ఎలా చేశాడు? ధర్మశాస్త్రం తెలుసు తన జీవితంలో, కానీ ప్రభువు కోసం తన జీవితం జీవించలా. ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే, లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఎలా జీవించాడు తెలుసా? ధనాన్ని జీవితంగా ఆశించి జీవించాడు. ధనాన్ని ప్రేమించి దేవుడు లేకుండా జీవించాడు తన జీవితంలో. ఇక్కడ ధనవంతుడు ఎలా జీవించాడు? ప్రభువు కోసం జీవించాడు. ఈ ధనవంతుడు ధనవంతుడై ఉండి ప్రభువు లేకుండా జీవించాడు. విలాసమైనటువంటి జీవితాన్ని జీవించాడు. శ్రేష్టమైన ఆహారాన్ని అనుభవించాడు. లోకంలో ఉన్నటువంటి సుఖానంతటి కూడా అనుభవించాడు. తద్వారా ఏమైంది? మరణానికి అప్పచెప్పాడు. దేవుడు నరకాన్ని అనుభవించాడు. ధర్మశాస్త్రం తెలిసినా కూడా ఈ ధనవంతుడు ప్రభువు కోసం జీవించకుండా ప్రభువును వదిలిపెట్టి జీవిస్తే చివరికి తన జీవితం ఏమైపోయిందంటే మరణానికి అయింది. ఈ ధనవంతుడు వచ్చేపాటికి ప్రభువు కోసం జీవించాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు తన జీవితంలో. ఏది కావాలి నీ జీవితంలో? ప్రభువు లేకుండా ధనవంతుడిగా ఉండి నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ధనవంతుడిగా ఉండి ప్రభువు కోసం జీవించి దేవుని యొక్క మహిమను పొందేటువంటి వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నావా? నిర్ణయం మన మీద ఉంది. ఇద్దరు ధనవంతులే. ఒకళ్ళేమో ప్రభు కోసం జీవించారు, ఒకళ్ళేమో ప్రభు లేకుండా జీవించారు. వాళ్ళ జీవితాలు దేవుడు ఎంతో స్పష్టంగా రాసి మనకు అప్పచెప్పాడు. దేవుడు నిర్ణయం మన చేతుల్లో ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి రాసిన రెండవ పత్రిక, తిమోతి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముచ్చించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు జైల్లో ఉండి రేపటి దినాన తన తల తీసేయబోతుండగా శ్రమల్లో తిమోతికి రాస్తూ, నా జీవితం అంతం ఎలా ఉందో తెలుసా? ప్రభువు కోసం మంచి పరుగు నేను పోరాడాను. నా జీవితం మంచి పోరాటం నేను పోరాడాను. ప్రభువు కోసం నా పరుగు కడముట్టించా. నేను విశ్వాసంలో పోరాడా. నేను ఆ సాక్ష్యాన్ని మనం చెప్పగలుగుతామా? నా తల ఒకవేళ రేపటి దినాన తెగి కింద పడిపోతే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళితే అక్కడ ఏం జరిగింది తెలుసా? నా దేవుడు ఒక నీతి కిరీటాన్ని నాకు పెడతాడు. నాకు భయమే లేదు నా జీవితంలో. ఎందుకోసం తెలుసా? ప్రభువు కోసం జీవించా. నేను విశ్వాసంలో పోరాడా. ప్రభువు కోసం నేను బ్రతికా. నేను నా నీతి కిరీటం వైపు చూస్తున్నా. నేను ఒకవేళ ప్రభు రెప్పపాటున కనుక వస్తే, రెప్పపాటున ఆయన యొక్క రాకడ కనుక వస్తే మనందరం కూడా ఆయన న్యాయ తీర్పు మొదల నిలబడాలి. ప్రభు కోసం ఈరోజు మనం చెప్పగలుగుతామా? ప్రభా, నీ కోసం నేను బ్రతుకుతున్నాను ప్రభా, మంచి పోరాటం ఈ లోకంలో నేను జీవిస్తున్నాను ప్రభా. ఇంత వాక్యం వింటున్నాం, ప్రభు కోసం జీవిస్తున్నాం. ప్రభు కోసం మనం జీవిస్తున్నామా? అందుకని అంటున్నాడు ప్రభు, కొంచెము కాలమే శ్రమలు వస్తాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ధైర్యం తెచ్చుకో, ప్రభు కోసం జీవించు. ఆ బల్లో చేయబోతా ఉన్నావు.
ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? శ్రమల్లో దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా? ప్రభువు పరీక్షలో సక్సెస్ అవుతున్నావా? సెల్ఫ్ టెస్ట్లో ప్రభువు కోసం మనం జీవిస్తున్నామా? అప్పుడు విక్టోరియస్ లైఫ్ని మనం చూడగలుగుతాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. 16వ అధ్యాయం 33వ వచనం అందరం కలిసి చదువుకుందాం ఒకసారి. 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభు మహిమ కోసం ఈ నిర్ణయం తీసుకొని, ప్రభు కోసం బ్రతుకుతూ ఓ తీర్మానం తీసుకొని ఆ బలలో యోగ్యమైన రీతిగా మనం బలలో చేయవేద్దాం. తల్లొంచుకుందాం. కొద్ది నిమిషాలు తల్లొంచుకుందాం. ప్రభువుకి మన జీవితాన్ని అప్పజేద్దాం. సెల్ఫ్ టెస్ట్లో యోబు మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్. సెల్ఫ్ టెస్ట్లో మ్యాన్ ఆఫ్ ప్రాస్పరస్, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. రెండో చూసాము, వర్ధిల్లిన వ్యక్తి, ప్రార్థించేటువంటి వ్యక్తి. ఈ మూడు విషయాల్లో ప్రభువు కోసం సెల్ఫ్ టెస్ట్, ఎగ్జామినేషన్ చేసుకో, పరిశీలించుకో. ఈ మూడిట్లో ప్రభువు కోసం మనం జీవిస్తున్నామా? ఒకవేళ ప్రభువు కోసం జీవిస్తుంటే, దేవుడు అనుమతిస్తుంటే, కొన్ని విషయాల్లో దేవుడు నిన్ను వాడుకుంటున్నట్లయితే, కొన్ని విషయాల్లో ప్రభువు కోసం నువ్వు జీవిస్తున్నట్లయితే, మ్యాన్ ఆఫ్ పేషెన్స్, సహనం కలిగి జీవించు. ఎందుకోసం అంటే విక్టోరియస్ లైఫ్, నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వపోతా ఉన్నాడు. ఆ పరలోకంలో అనేక మంది పరిశుద్ధుల ఎడల ఆ నీతి కిరీటం నీకు పెట్టబోతా ఉన్నాడు. ఈ పోరాటంలో మంచి పోరాటం పోరాడి మ్యాన్ ఆఫ్ పేషెన్స్, దేవుని కోసం బ్రతుకుతున్నావా? సహనం కలిగి నువ్వు జీవిస్తున్నావా? రెండోది మ్యాన్ ఆఫ్ ప్రైజింగ్, ప్రతి పరిస్థితిని, ప్రతికూల పరిస్థితిలో, అనుకూల పరిస్థితిలో ప్రభువును నువ్వు స్తుతిస్తున్నావా? తీర్మానం తీసుకుందాం. కొంచెము కాలము మీకు శ్రమ కలుగును, ధైర్యము కలిగి దేవుని మహిమ కోసం, ఆయన కోసం మనం బ్రతుకుదాం. అందుకనే మ్యాన్ ఆఫ్ ప్రూవెన్, నిరూపించబడ్డాడు. నా బిడ్డ శ్రమల్లో సక్సెస్ఫుల్ లైఫ్ని నా బిడ్డ జీవించాడని ప్రపంచానికి దేవుడు చాటి విప్పాడు. నువ్వు నేను అలా బ్రతకాలని చెప్పేసి ఆశపడుతున్నామా? తల్లొంచుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఏడిలి గారు వచ్చి బల్ల పంచుతారు.